ఇప్పుడు శ్రీశైల మల్లినాథుని యొక్క సాక్షిగా బ్రహ్మరాంబ తల్లి సాక్షిగా చెప్తున్నాను. ఇక్కడుండే శివదీక్షదారులకు అందరికీ పాతాళ గంగలో 2 దర్గాలు వచ్చినాయి. వాటిని తీసివేయాలి. రేపు శ్రీశైలం ఎవరు వెళ్ళినా ఆనాడు బాబరీ మసీదుకు మన హిందువులందరూ పోయి తలా ఒక ఇటుక తీస్తే 24 గంటల మసీదు లేదు. ఇప్పుడు మీరు కూడా పాతాళ గంగలో అవి 2 తీసేయాలి. పెద్ద మనుషులు ఏమంటుండ్రు, పాతకాలంలో మోటుగా ఏలు వేటనీక సంధిస్తే కాలు పెడతాడు, కాలు వేటనీక సంధిస్తే కైలాసమే దూరుస్తారు అంటుండ్రు. ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. పాతాళ గంగకి వాని దర్గాకి ఏం సంబంధం, వాని గోరికి ఏం సంబంధం? మా యోగులు ఎందరో మంది శ్రీశైల ప్రాంతమునందు శరీర త్యాగం చేశారు. ఒక్కరినన్నా మేము పాతాళ గంగలో పెట్టామా? నువ్వెవడెవరో పెట్టడానికి? నీకేం అధికారం ఉందిరా పెట్టడానికి? నీకు వేరేతో కూర్చుకోవడానికి స్థలం లేదా? అంతటి నల్లమల్ల అడవులో పెట్టుకోవడానికి నీకు స్థలం లేదా? నువ్వెవడో పెట్టుకోవడానికి? ఆ శ్రీశైల ప్రాంతం అంతా, ఒక్క శ్రీశైల ప్రాంతం ఏంటండి, ఈ భూమండలం మొత్తం మల్లికార్జున స్వామిదే. చెప్పారు మా ఋషులు ఎన్నో గ్రంథాలలో, కాశీఖండం లాంటి గ్రంథాలు కూడా వర్ణించారు.